ప్రజలకు రేవంత్ కరెంట్ షాక్ 20,000 కోట్ల నష్టాలను పూడ్చడానికి విద్యుత్ ఛార్జీలు పెంచనున్న రేవంత్ సర్కార్. గృహజ్యోతి లాంటి ఉచిత పథకాలతో తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిన డిస్కిమ్లు, ఫిక్స్డ్ ఛార్జీలు, ఏడాది విద్యుత్ వినియోగం ఆధారంగా స్లాబ్ల రేట్ల పెంపుకు సిద్ధం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఛార్జీల అమలు. కిలోవాట్కి 50 రూపాయలు ఫిక్స్డ్ రేట్లు పెంచాలని ఈఆర్సీకి ప్రతిపాదించిన డిస్కిమ్లు, వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ లెక్కల కోసం ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు, ఏడాదికి 600 యూనిట్లు వినియోగించే గృహాలపై అధిక భారం పడేలా స్లాబ్ల మార్పు. మంచిగున్నదా? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ గుద్దుదాం కాంగ్రెస్కి. 200 యూనిట్లు ఎంతమందికి ఇచ్చిండో తెలియదు, కానీ ఇప్పుడు అందరి మీద భారం పడతాను. 20,000 కోట్ల నష్టాన్ని పూడ్చడానికి ఇప్పుడు వ్యవసాయదారుల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతాను, గృహ వినియోగదారుల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతాను, అదేవిధంగా పరిశ్రమలు నడిపేటోళ్ళ మీద కూడా కరెంట్ ఛార్జీలు పెంచుతాను. 200 యూనిట్లకు ఆశపడితే ఎంత గుదిబండ మన మీద వేసే ప్రయత్నం చేస్తాడో రేవంత్ రెడ్డి గారు ఆలోచించుది. ఇప్పుడు కొడతలేదు కరెంట్ షాక్. మీటర్లు పెడతాడో కాంగ్రెస్ కూడా వస్తే వ్యవసాయ బావుల కాడ స్మార్ట్ మీటర్లు పెడతారు అని కేసీఆర్ గారు మొత్తుకుంటే, పాపం ఆయన ఏజ్ని కూడా లెక్క చేయకుండా జిల్లా తిరిగి రైతులు మోసపోవద్దు అని చెప్తే, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మోసపోయిన్లు, సిటీ వాళ్ళు మోసపోకుండా ప్రాంతీయ పార్టీకే ఓట్లేసింది. ఇప్పుడు ఆయన చెప్పింది ఆఖరికి నిజమైతే అన్నదా లేదా? స్మార్ట్ మీటర్లు వస్తానే లేదా వ్యవసాయ బావుల దగ్గర? కేసీఆర్ గారు చెప్పింది నిజమైందా లేదా? ఇప్పుడు అనుభవిస్తారు ఇక రైతులు. ఓ బుద్ధిమాత చెప్పేటోడు చెప్పినప్పుడు ఇంటే బతుకులు బాగుండపో. ఈ 5,000 పెంచే ప్రయత్నం చేస్తామా చూద్దాం లెక్కలేసుకొని అన్నాడు మన కేసీఆర్ గారు. ఒకవేళ 2,000 పింఛన్ సరిపోతలేదా అంటే లెక్కలేసుకొని దాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం, ఇప్పటికిప్పుడైతే హామీ ఇయ్యను అన్నాడు. ఆయన కుండబద్దాలు కొట్టినట్టు నిజం చెప్పిండు, వీళ్ళు అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి. స్మార్ట్ మీటర్లు మీ వ్యవసాయ భూముల దగ్గరికి వస్తాయి అన్నారు, వచ్చినాయి. ఇక అనుభవించు, ఏం చేస్తాం మరి? ఇక మరి దీన్ని గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఏ మేధావి మాట్లాడతలేడు దీని మీద, ఎవ్వరు మాట్లాడతలేరు. కాబట్టి నష్టపోయేది రైతులే, గృహ వినియోగదారులే, ప్రజలే. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగితే ఫ్రీ బస్సు. ఇప్పుడు మన మహిళలు కూడా ఆలోచించాలి. ఛార్జీలు పెంచితే ఎవరి ఇంట్లో ఆగమైపోతాయి, ఎవరి ఇండ్ల మీద వేటు పడుతుంది. ఇప్పుడు మన మహిళలు కూడా ఆలోచించాలి.